విజయవాడలో టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్ఆర్సీపీ నేతల ఆస్తులే టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి. ప్రకాష్ నగర్ లో వైఎస్ఆర్సీపీ నేత జగదీష్ కి చెందిన బిల్డింగ్ ని కూల్చివేశారు. తెర వెనుక రాజకీయాలు చేస్తోన్న బోండా ఉమా వీఎంసీ అధికారులను ఉసిగొల్పినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ స్థలం ఆక్రమించారంటూ రాత్రి నోటీసులు ఇచ్చిన అధికారులు ఆ నోటీస్ కి సమాధానం ఇచ్చేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఉదయాన్నే జేసీబీలతో వచ్చి బిల్డింగ్ ని కూల్చేశారు. విజయవాడలో టీడీపీ కక్ష సాధింపు చర్యలు చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆస్తులే టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి. జేసీబీతో కూల్చివేస్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు అశోక్. చెప్పండి. బిందు, ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఫలితాలు వెలువడిన తర్వాత నుంచి కూడా వైసీపీ నేతల ఆస్తులు కావచ్చు, అలాగే వైసీపీ నేతలే టార్గెట్ గా టీడీపీ దాడులకు పాల్పడుతున్న పరిస్థితి కనపడుతుంది. తాజాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అంటే కొద్ది రోజుల క్రితం లోనా సెంటర్ లో వైసీపీ కార్యకర్త బాసాకు సంబంధించిన టైలరింగ్ షాపులను ధ్వంసం చేశారు. దీని వెనుక బోండామ్మ ప్రధాన అనుచరులు ఉన్న పరిస్థితి ఉంది. ఈ రోజు చూస్తే కనుక ప్రకాష్ నగర్ లో వైసీపీ నేతకు సంబంధించిన ఎవరైతే నందపు జగదీష్ ఉన్నారో ఆయనకు సంబంధించి ఆస్తుల మీద విఎంసీ అధికారులను ఉసిగొల్పారని చెప్పేసి దీనికి తెర వెనుక బోండామ్మనే ఉన్నారనేది ప్రధానమైన ఆరోపణ. ఇక వారికి నోటీసులు ఇచ్చారు, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని వారికి నోటీసులు ఇచ్చారు. రాత్రి తెల్లవారికి ఆ నోటీసులకు సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా జేసీబీలతో వచ్చి ఆ బిల్డింగ్ లో కొంత భాగాన్ని కూల్చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే విఎంసీ పరిధిలో ఎక్కడైనా అక్రమాలు ఉన్నప్పటికీ కూడా వాటిని సరిదిద్దుకునేందుకు కావచ్చు, లేదంటే ఆక్రమించిన వాటికి సంబంధించి ఏదైతే నిబంధనలు ఉంటాయో పాటించి వారికి దానికి రుసుము చెల్లించి దాన్ని అధికారికంగా తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎలాంటి సదుపాయాలు ఇవ్వలేదు. కనీసం వారికి సమాధానం చెప్పే ఆప్షన్ కూడా ఇవ్వకుండా విఎంసీ అధికారులు వచ్చి వాటిని కూల్చేసిన పరిస్థితి. ఖచ్చితంగా దీని వెనుక రాజకీయంగా పూర్తిగా ప్రోద్బలం ఉంది. మొత్తం బోండామ్మ అనేది ఎన్నకుండి చేస్తున్నాడు అనేది ప్రధానంగా వైసీపీ శ్రేణి నుంచి కావచ్చు, అలాగే అటు జగదీష్ తరఫున వారు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.